తరుణ్ భాస్కర్ హీరోగా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ గాయపడ్డ సింహం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. మే 1న రిలీజ్ అవుతుంది గాయపడ్డ సింహం. ట్రైలర్ అంత ఎంటర్టైనింగ్ ఉంటుందో మీకు సినిమా అంతే ఎంటర్టైనింగ్ ఉంటుంది. కశ్యప్ ఏంటి అనేది మీరు ఈ సినిమాతో చూస్తే తన కామెడీ టైమింగ్ కానీ రైటింగ్ కానీ సో వీఆర్ సో హ్యాపీ. ఎస్పెషల్లీ జీ స్టూడియోస్తో పార్ట్నర్షిప్ అయ్యి ఈ సినిమా ముందుకు రావటం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకో పెద్ద ఫోర్స్ ఎవరు అంటే దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గాయపడ్డ సింహం. సో మే 1న మేము ఇప్పుడు మాట్లాడేదానికన్నా సినిమా ఎక్కువ మాట్లాడిద్ది అండ్ మీరు సినిమా గురించి ఇంకెక్కువ మాట్లాడుకుంటారు. సో కీప్ వెయిటింగ్ ఫర్ మే 1st అండ్ గెట్ ఎంటర్టైన్ ఇన్ ది సమ్మర్. థ్యాంక్ యూ. గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన మా పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ గారికి చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంటే ఒక్కటండి, నేను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్, నేను కూడా ఆయన ఇందాక ఏవీలో చెప్పినట్టు ఆయన గురించి అందరు కథలు రాసుకుంటారని నేను కూడా మీ గురించి కథలు రాసుకుంటామండి. మేము రాస్తాం కథలు మీ గురించి అలాగే మమ్ముట్టి గారి గురించి. మేము అందరం కూడా లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి. థ్యాంక్స్ సో మచ్ మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వచ్చి వాళ్ళ. అలాగే ఇంకా పవన్ అండ్ దుల్కర్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాతో ఆల్రెడీ ఆయనకి గుండెల్లో చాలామంది గుళ్ళు కట్టారు. ఈసారి నిజంగానే కట్టేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా అది జరగబోతుంది సూన్. అండ్ మా దిల్ రాజు గారికి మళ్ళీ ఇంకా థ్యాంక్స్. ఎందుకంటే మాకు మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, మీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమందిని పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ మీకు చెప్పి అందరూ బోర్ కట్టేసి ఉంటుంది, బట్ స్టిల్ అనదర్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు. యు ఆర్ పవర్ స్టార్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మీరు జస్ట్ మీ హ్యాండ్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా పెద్ద మరి ఇక్కడే ఉంటే ఆ మాత్రం. వెల్ ప్రొడ్యూసర్స్ ఇంతమంది నాకు ఇంత బ్యాక్ చేసి, ఓకే, సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతున్నారు సరదాగా. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడే మీకు ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది. అది తప్పితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, I'm also a great fan of the charm that you possess and also the aura that you bring everywhere, sir. Thank you so much for gracing this event. And Dil Raj garu, so Gayapada Simhani big platform ki తీసుకెళ్తున్నందుకు thank you so much, sir. And మీరు ఏ ఫిల్మ్ చూస్ చేసినా good fortune comes along, and I hope that happens the same to this film as well. And working in this film has been a great fun, right? Obviously ఈ cast and crew తో సో తెలుగా ఫ్లోలో ఇంగ్లీష్లో వస్తుంది. సో కానీ తెలుగు అమ్మాయి బాగానే తెలుగు మాట్లాడతా కాబట్టి తెలుగులో చెప్తాలే. చాలా ప్రేమతో సినిమాని చాలా ఎంజాయ్ చేసి తీసాము. మీరు కూడా మే 1st వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. I think Gayapada Simham really deserves this platform andi. Chala kashtabadi andaru producers, director, అందరు టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అండ్ ఐ థింక్ 4-5 hours వరకు ఫుటేజ్ వచ్చినట్టుంది. అది కట్ చేసి వాళ్ళు 2.5 hours లాగా చేస్తున్నారు. సో మీరే అనుకోండి హౌ మచ్ ఎఫర్ట్ అండ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద స్క్రిప్ట్. చాలా క్రియేటివ్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ ఆ వరల్డ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకే ఒక మాట, ప్రెస్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ 15 minutes మిస్ అవ్వకండి. జస్ట్ 15 minutes ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి అఫ్ కోర్స్ తర్వాత ప్రీ రిలీజ్లో డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూస్ బిన్ హియర్ టుడే టు సపోర్ట్ అస్ లైక్ దిస్. మీ ఎనర్జీ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలీదు, మీ అరుపులు, మీ లవ్, మీ ప్రేమ చాలా ప్రెషియస్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను చాలా తక్కువ మాడదాం డిసైడ్ అయ్యాను. నాకెందుకో
దిల్ రాజు గారు మాట్లాడితే వినాలని కోరికగా ఉంది. కాదు రాజుకి కాదు రాజు మాట్లాడితే వినాలని నాకు కోరికగా ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను అవతార్ గురించి ఎక్కువ మాట్లాడా. అతను చేసిన సినిమా పవన్ సాధినేని డైరెక్షన్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్కి దట్స్ అ బిగ్గెస్ట్ ఎసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు, నా ఇంటర్వ్యూస్ అన్నిట్లలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జ్మెంట్, రాజు ఫోకస్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళందరూ రారాజులు అయిపోతారని. సో ఇవాళ నాకు ఓన్లీ నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. నీ అంటే ఈజ్ టెరిఫిక్, హీ ఎంటర్టైన్స్, మన అందరినీ టెరిఫిక్గా ఎంటర్టైన్ చేస్తాడు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ ఇద్దరు హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వీళ్ళు వాడేశారు. ప్రభాస్ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 ఎపిసోడ్లకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి మా ముందున్న మిత్రులకి. సో త్రోట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్లారు. కశ్యప్, యు ఆర్ ద సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన పెళ్లి చూపులతో ఎలా అయ్యాడో, అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేసాడు, అద్భుతంగా వేసాడు, చాలా నవ్వించాడు ఈయన తరుణ్ పక్కన ఉండి. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. నాకు ఈ సినిమా ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు ఒక క్యూరియాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది అన్ని పోస్టర్స్ త్రూఅవుట్ మన ఫిల్మ్ ఆకాశంలో ఒక తార టైంలో పవన్స్ ఆల్వేస్ షేర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. తరుణ్ ఐవ్ వర్క్డ్ విత్. యాక్చువల్లీ ఈ సినిమాలో I think cast, crew are all like my close friends in Telugu, or people I've worked with, or my colleagues. I think it will be a very special film. This doesn't feel like a small film. Everyone keeps saying it's a small film. I don't know, Pawan, you keep saying it's a small film. Dilraj Garu is also saying it's a small film. But I'm watching the trailer, it just kept growing. It's with every visual, it kept growing, and I think it will be one of the biggest, I think, summer blockbusters. It has that feeling. I think the subject kuda, I think mana andariki we can relate to. I think because so many people are trying to go to America or other countries, and we all understand this whole visa process. Na kuda, I think college time there was stress admission. After getting my admission to get my visa. So I think. Any audience, I think, will connect to the film. It sounds like great fun. Kashyap sir, you've both acted and directed. All of you multitaskers who do these things, I'm very fascinated with. So, but best of luck to everybody on the team. Pawan, we've been traveling together for Akasham now. He's been patiently waiting for my dates. I've taken a lot of time to start the film. It's a very special film to me. But again, he's also a multitasker. Along with directing Akasham, he's produced this film along with his co-producers. So more power to all of you. And this is a great time for, I think, films of any genre, any size. And I think the audience is always accepting. And as always, I think the Telugu audience is always ready for great content. So Mirandru, for sure, I think theatre will enjoy the film.
So all the best to team Gayapata Simham.